తెలంగాణ డివైడ్ చేసిన రీజన్ నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ 3 రీజన్స్తో స్టేట్ని డివైడ్ చేశారు కదా. ఇన్ని రోజులు నేను సరే నియామకాలు అంటే ఏమోలే, జాబ్స్ వేయలేదు, ఆ వేసిన కొన్ని జాబులు కూడా గ్రూప్ 1 2 సార్లు, లేకపోతే గ్రూప్ 2 అసలు ఒకసారి 2016 వేయడం, గ్రూప్ 3 పతకే లేదు అసలు. సరే యూత్కి ఒకటి ఏమైనా అన్యాయం జరిగిందేమో, కష్టపడి ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ ఉద్యమం చేశారు కాబట్టి వాళ్ళు ఒకరికి అన్యాయం జరిగిందేమో అనుకున్నా. మిగిలిన 2 నిధులు, నీళ్లు. ఇప్పుడు ఈ కాళేశ్వరం డ్యామ్ కట్టారు, 1,00,000 కోట్లు పెట్టి కట్టారు, మొత్తం జనం డబ్బే అది. అవన్నీ తీసుకెళ్లి ఒక డ్యామ్ కట్టారు. ఆ డ్యామ్ని కట్టిన డ్యామ్ కూడా ప్రాపర్గా లేదు, అది కూడా ఇరిగిపోయే స్టేజ్కి వచ్చింది. కట్టిన 3 ఏళ్లకే ఎంత గొప్ప ఇంజనీరింగ్ మార్వల్ కట్టారు అసలు మన వాళ్ళు. మళ్ళీ ఏమన్నా అంటే వరల్డ్స్ గ్రేటెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ అని అంత గొప్పగా చెప్పుకుంటారు. ఏం ఉపయోగం దీనివల్ల? ఇప్పుడు అసలు ఎప్పుడో కరెంటు కూడా సరిగ్గా లేని టైంలో నాగార్జున సాగర్ డ్యాము ఇవన్నీ కట్టి అవన్నీ అంత మంచిగా ఉన్నాయి ఇప్పటికీ కూడా. మరి వీళ్ళకేమైంది? ఇంత మోడర్న్ టెక్నాలజీ వచ్చాక, ఇంత అప్గ్రేడ్ అయ్యాక సొసైటీ ఈ రోజుల్లో కట్టింది అంత ఫాస్ట్ కూలిపోవడం ఏంటి అసలు? ఇది నిధులు. ఈ నిధుల్ని తీసుకెళ్లి ఆ నీళ్ళకి తగలబెట్టారు, అది ఆ 2 అట్లా వేస్ట్. ఉద్యోగులకి వాళ్ళకి జాబ్స్ ఇవ్వలేదు. ఏం ఒరిగింది ఇప్పుడు స్టేట్ డివైడ్ చేసి? ఏం సాధించారు? ఇప్పుడు ఈ నీళ్ళలో నుంచి వచ్చే కమిషన్లు కేసీఆర్ వాళ్ళకి నిధులుగా మారాయి, నియామకాలేమో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అందరికీ మంత్రి పదవులు, ఎమ్మెల్సీ కోటాలు ఇవన్నీ సరిపోయాయి. ఎవరు బాగుపడ్డారు స్టేట్ వచ్చాక? అని అంటే మళ్ళీ వెంటనే నేను కాంగ్రెస్ స్కాములు చేయలేదు అంటారు. కొంచెం బుర్ర వాడండి. కాంగ్రెస్ స్కాములు చేస్తే అది కూడా మాట్లాడండి, టీఆర్ఎస్ వాళ్ళు చేస్తే అది కూడా మాట్లాడండి. ఎవరు చేసిన స్కామే కదా. కేసీఆర్ ఆపోజిట్ మాట్లాడుతున్నా, లేకపోతే రేవంత్ రెడ్డిని లేపుతున్నా, ఇవన్నీ కాదు, జరిగేదే మాట్లాడుతున్నా. జరిగేది చూడండి అక్కడ. అది